అందరికీ శుభోదయం అండి. ఈరోజు నా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వంట గ్యాసు కొంచెం స్కేర్సిటీ రావచ్చు అని వింటున్నాం కదా. పూర్వం మన గ్రామంలో ఉన్నప్పుడు లేదా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు మనకి వరండా అని బయట ప్లేస్ అని అట్లా ఉండేది. కట్టెల పొయ్యి పెట్టుకోవాలన్నా కుంపట్లు పెట్టుకోవాలన్నా కొంచెం ప్లేస్ బాగానే ఉండేది. అలా ఉన్నప్పుడు మనకి సమస్య లేకుండా ఉంటుంది. కానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా అసలు ఇక్కడ చేయగలుగుతాము అనే ఆలోచనలో ఈ రోజున ఒక ఆలోచన వచ్చిందండి. మన ఇంట్లోనే మనకి కావలసిన ఈ ఐటమ్స్ రెడీగా పెట్టుకుంటే మనం చక్కగా వండుకోవచ్చు ఇంట్లోనే అని అనిపించింది. మనకు కావలసిన ఐటమ్స్ ఏంటంటే ఒక మందపాటి ఇత్తడి పళ్ళెం, 1 కేజీ ఇసుక, చక్కటి కట్టె పుల్లలు, అంటే చిన్న చిన్న పుల్లల్లాగా మన ఇళ్లల్లో పెట్టుకునేలాగా వస్తాయి కదండి, అట్లాంటి కట్టె పుల్లలు, 2 ఇటుకరాళ్ళు. ఇవి మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటే అసలు ఈ వంట చేసుకోవడం అనేది పెద్ద సమస్యగానే ఉండదండి. అంటే గ్యాస్ ఉంటే గ్యాస్ చక్కగా వాడుకుంటున్నాం. ఒకవేళ కొంచెం స్కేర్సిటీ ఉంది అంటే గ్యాస్ని మనం సేవ్ చేసుకుంటూ కూడా ఆల్టర్నేటివ్గా ఒక సిస్టమ్ పెట్టుకోవడం అనేది ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. ఎలక్ట్రిక్ స్టవ్ ఎలాగో ఒకటి పెట్టుకుని ఈ విధానంగా కూడా ఒకటి పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి అనేది కూడా మన ఇంట్లోనే, ఈ అపార్ట్మెంట్ కల్చర్లోనే మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనే దానికి నా ఐడియాకి ఒక రూపకల్పన అన్నమాట ఇది. ఈ విధంగా నేను ఒక ఇత్తడి ప్లేట్లో ఇసుక పోసి ఇటుకరాళ్ళు పెట్టి, 2 ఇటుకరాళ్ళు అండి, చక్కగా స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. ఇసుక పోయడం వల్ల ఏంటంటే నీకు అసలు వేడి అనేది మన ఆ ప్లేట్ నుంచి ఎక్కువ వేడి కింద నేలకి రాదనమాట. తర్వాత ఎంత వేడి ఎక్కినా కూడా ఈ సైడ్స్ అంచులు పట్టుకుంటే చల్లగా ఉంది ప్లేటు, అలా ఉంటుందన్నమాట. ఇత్తడిది ఆ పళ్ళెం వేడెక్కదు, ఆ వేడిని కూడా కిందకి ట్రాన్స్ఫర్ చేయదు. ఇసుక వల్ల అది ఉపయోగం. సో ఆ ఇసుక మీద మనం రాళ్ళు పెట్టడం వల్ల ఇదొక పొయ్యి, ఇన్స్టెంట్ పొయ్యి అనుకోండి. అంటే మనం ఎక్కడంటే అక్కడ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బయటకి తిప్పచ్చు, లోపల పెట్టుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ ఆ స్టవ్ మూవబుల్గా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ఇత్తడి పళ్ళెంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ భాండీ అనేది ఇత్తడిది, ఇనుము ఇవి పెట్టేవాళ్ళు పూర్వం పొయ్యిల మీద, ఇనప మూకుడు లేదంటే ఇత్తడి భాండీ. ఇప్పుడు మనం అల్యూమినియం కూడా ఎక్కువ మంది పెడుతూ ఉంటారు, అది కూడా దీనికి సూటబుల్ ఏనండి. స్టీల్ అనేటప్పటికి ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది వీటన్నిటి మీద. అవి కూడా ఏంటంటే మనం అడుగున కొంచెం బియ్యపిండి తడిపి రాసేస్తే ఈ కొంచెం మాడినట్టు అనిపించినా కూడా తోమితే పోతాయండి. అందువల్ల నేను బియ్యపిండి రాసి పెట్టా. కానీ మనం ఫ్యూచర్లో ఏంటంటే ఇత్తడి మూకుడు కానీ ఇనుప మూకుడు కానీ అది మనం ఈ పొయ్యి మీదకి పెట్టుకోవచ్చు అనమాట. అది పెడితే సూటబుల్గా ఉంటుంది. ఈ పొయ్యి ఆ మంట అవి తట్టుకుంటాయి అన్నమాట. అవి ఈరోజు నేను కాకరకాయలు వేయించాలని అనుకున్నానండి. సరే ఇలా వేయించి చూద్దామని నాకు అనిపించి వెంటనే ప్రయత్నం చేయడం, అది ఎంత బాగా వెలుగుతుందో చూడండి. విఘ్నేశ్వరాయ నమః అని చెప్పి విఘ్నేశ్వరుని తలుచుకుని చక్కగా పొయ్యి వెలిగించడం జరిగింది. అది సన్నగా ఫ్యాను ఆన్ చేస్తే ఆ మంటకి చక్కగా భగభగా మండుతూ ఆ ఫ్లేమ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. న్యాచురల్గా ఇంట్లో ఉన్నవే ఒక 10-15 కర్రపుల్లలాగా ఉన్నాయి, అవి పెట్టానన్నమాట. పెట్టి భాండీలో నూనె వేస్తే నూనె చాలా బాగా కాగిపోయిందనమాట. కాగిన తర్వాత ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి.
ఈ కట్టెల పొయ్యి మీద ఏంటంటే స్టవ్ మీద మాడినట్టుగా ఇవి మాడవు, మగ్గుతాయి. కాబట్టి ఈ పొయ్యి ఇంత మంట వచ్చినా కూడా కొంచెం మనం కలుపుతూ ఉంటాం కదా, సో ఆ సెగకి ఏంటంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కూర. నాకు ఈ పొయ్యి పెట్టడం, ఇవన్నీ రెడీ చేయడం, ఈ కూర తరిగి వేయడం, ఇవన్నీ కూడా ఒక 40 నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోయిందండి. అది ఎట్లా అంటే లోపల చక్కగా సాఫ్ట్గా అలా మగ్గిపోయిందనమాట. ఈ 3 వంతులు వేగిన తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర వేసేసి ఆ సెగలోనే అట్లా కొంచెం పెట్టేస్తే చక్కగా మగ్గిపోయి చక్కటి కాకరకాయ వేపుడు, కాయలు వేపుడు రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం న్యాచురల్గా ఫ్లేమ్ కానీ తెచ్చుకోగలిగితే, ఇంట్లో మనం క్రియేట్ చేసుకోగలిగితే అసలు ఏం వండుకోకూడదు అదనమాట. ఈ ఇత్తడి భాండీ ఒకటి, ఐరన్ భాండీ ఒకటి, అల్యూమినియం ఒకటి, ఈ 3 మనం రెడీగా పెట్టుకున్నామంటే తర్వాత ఈ ఇత్తడి పళ్ళెం, రాళ్ళు, ఇసుక, కర్రపుల్లలు, ఇది ఒక సైడ్ పెట్టుకోవాలి. అవసరం అంటే ఇంత ఈజీగా ఈ పొయ్యి మనం రెడీ చేసుకుని వంట చేసుకోవచ్చండి. ఒక గిన్నెలో అన్నం వండేసుకుంటే ఒక కూర, పప్పు ఈజీగా అయిపోతుంది. 1 గంటలో రెడీ అయిపోతుంది. అంటే ఎమర్జెన్సీలో మనకి ఏదైనా గ్యాస్ లేదు అనుకుంటే ఆల్టర్నేటివ్గా మన ఇంట్లోనే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకోకుండా ఇలా ఆల్టర్నేటివ్గా మనం ఒక అన్నం, పప్పు, కూర చేసుకుని తినగలిగే పరిస్థితి చాలా సులభంగానే ఉంది. దీన్ని బట్టి నాకు చాలా సంతోషంగా అనిపించిన విషయం అదండి. మనలో చాలామందికి ఈ పొయ్యి మీద వండడం, తర్వాత ఈ కుంపటి ఎలా వాడాలి అనే దాని మీద చాలా అవగాహన ఉంటుంది. కాకపోతే అవగాహన లేదు, కొంచెం తెలియదు అన్నవాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నథింగ్ టు వరీ. అండ్ పొయ్యి మీద చేయడం అనేది, ఈ పొయ్యి మీద వంటకాలు కూడా అయ్యో ఎలా ఉంటాయో అని అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మన ఇంట్లో మనం ఈ విధంగా చాలా సులభంగానే ఏర్పాటు చేసుకోవచ్చు అనేటప్పటికీ అదొక సంతోషంగా అనిపించింది. అది అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ పెట్టడం జరిగిందండి. మీరందరూ కూడా ఇది ఇట్లాగా ఒక అవకాశం ఉంటే ప్రయత్నించి చూడండి. తర్వాత ఇప్పుడు ఈ ఫ్లేమ్ అంతా తగ్గిపోయి ఇవి బొగ్గుల్లాగా, నిప్పు కణికల్లాగా ఉన్నాయి కదండి, అది నెమ్మదిగా చల్లారుతుందన్నమాట. మనం ఈ కూర తీసేసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పెట్టి దాని మీద పెట్టామంటే చక్కగా వేడి నీళ్లు తయారవుతాయండి. టీ కానీ కాఫీ డికాక్షన్ వేసుకోవడానికి, లేదంటే టీ పెట్టుకోవడానికి, అట్లా కూడా మనం దాన్ని ఆ వేడిని ఉపయోగించుకోవచ్చు. ఆ గిన్నెలో నీళ్లు అలాగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇది మనం ఎలాగైతే పొయ్యి రెడీ చేసి దాన్ని వెలిగించి రెడీ చేసామో, చివరిగా ఆ నిప్పు అది కూడా ఆరిపోయిన తర్వాతనే దాన్ని మనం జాగ్రత్తగా ఓ పక్కన పెట్టుకోవాలి. అందులో కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనం పెట్టుకుంటున్నాం కదా, అది కట్టెల పొయ్యి కదండి, అందువల్ల ఆ జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ దాన్ని దగ్గర పోనీయకుండా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. అది సేఫ్టీ పర్పస్ అన్నమాట. ఇదేంటంటే మనం వంట అది చేసుకోవడం, తినడం, సులభంగానే ఇంట్లో ఒక పొయ్యి పెట్టుకోవడం, అది చాలా ఈజీగానే చేసుకోవచ్చు అని చెప్పి అది నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.